నమస్కారం. బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ఛానల్ ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా ఆడవాళ్ళకి అట్ల తద్ది శుభాకాంక్షలు. అసలు అట్ల తద్ది అంటేనే మన ఆడవాళ్ళ పండగ. ముఖ్యంగా పెళ్ళైన వారు, చిన్నపిల్లలు ఎక్కువగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు కదా. మరి ఆడవారు అంటే పెళ్ళైన వారు గౌరీదేవిని పూజిస్తూ వారి భర్తలు చక్కగా నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి, సుఖంగా ఉండాలని చేసే పండుగే అట్ల తద్ది పండుగ. మీరు కూడా మరి ఈ రోజు ఉపవాసం ఉంటున్నారా? నాకు తెలుసు మీరు ఖచ్చితంగా ఉపవాసం ఉండే ఉంటారు. ముఖ్యంగా ఈ రోజు వ్రతం చేసే వాళ్ళందరూ కూడా సూర్యుడు ఉదయించడానికంటే ముందుగానే లేచి రాత్రి తయారు చేసుకున్న పెట్టుకున్న చద్దన్నం తినేసి ఉపవాసం మొదలుపెట్టి ఉంటారు. మరి సాయంత్రం దగ్గరలో ఉన్న చెరువు దగ్గరకు వెళ్ళి చంద్రుడిని చూసి చక్కగా అక్కడికి వచ్చిన ముత్తైదువులందరికీ వాయినాలు ఇచ్చిన తర్వాత ఆడవాళ్ళందరూ కలిసి కూర్చొని దోశలు తింటారు కదండి. మరి పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం తింటున్నారు ఖచ్చితంగా దోశలు అంటే మీరు పూజ చేసి ఇవన్నీ చేయడం వల్ల కాస్తంత అలసట కూడా ఉంటుంది కదా. అందుకే మీ అందరి ఆరోగ్యం కోసం నేను ఈరోజు చూపించబోతున్నాను కొబ్బరి పాల దోశలు. మరి ఈ రోజు సాయంత్రం ఉపవాసం విరమించడానికి మీరు కూడా ఈ దోశలు తయారు చేసుకోండి. మరి ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను, చూసేయండి. కొబ్బరి పాల దోశలు అని చెప్పాను కదా. మరి కొబ్బరి పాల దోశలు చేసుకోవాలి అంటే ముందుగా ఏం చేయాలి అంటే మినప్పప్పు అలాగే బియ్యం రెండు నానపెట్టుకోవాలి. దోశలకి ఎలాగో నానపెట్టుకుంటాం కదా, అలాగే అండి. సో ఈ రెండింటిని ఏం చేయాలి అంటే ముందుగా మిక్సీ జార్లో వేసుకొని దోశ పిండి రెడీ చేసుకోవాలి. నేను వెళ్ళి మిక్సీ జార్ తీసుకొస్తాను. అసలు అట్ల తద్ది అంటే పెళ్ళైన ఆడవారు ఎంత ఎక్కువగా సెలబ్రేట్ చేస్తారో చిన్నపిల్లల సందడి కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే ఉయ్యాలలు వేస్తూ ఉంటారు కదా. చిన్నప్పుడైతే ఏ ఏరియాలో ఆ ఏరియాకి చక్కగా చందాలు తీసుకొని పెద్ద పెద్ద ఉయ్యాలలు వేసి, అంటే ఒకప్పుడు మన అమ్మ వాళ్ళు ఆ టైంలో అయితే చాలా ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అందరూ సిటీలోనే ఉండిపోవడం వల్ల అలా ఏం లేదు కదా. బట్ ఇప్పుడు కూడా పల్లెటూళ్ళల్లో అక్కడంతా అట్ల తద్ది చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. వీలుంటే ఎప్పుడైనా సరే అట్ల తద్ది చేసుకోవాలి అంటే మాత్రం అలా పల్లెటూరుకి వెళ్ళి చేసుకుంటే మనకు తెలుస్తుంది అసలు యాక్చువల్గా ఏంటి అట్ల తద్ది అనేది. ఇక్కడైతే ఏం చేస్తాం, మామూలుగా పొద్దున్నే లేచి పూజ చేసేసుకుంటాం. సాయంత్రం పూట ముత్తైదుల్ని పిలుచుకొని వాయినాలు ఇచ్చేస్తాం కదా. కానీ అదే పల్లెటూరుకి వెళ్ళామనుకోండి, అక్కడ పొద్దున్నే 4 లేచి ఆడవాళ్ళందరూ చక్కగా అందరూ కలిసి కూర్చునే చద్దన్నం తినేస్తారు. ముందు రాత్రి నుంచే ముగ్గులు వేసేస్తారు. ఆ సందడంతా భలే ఉంటుంది. మినపగుండ్లు బియ్యం ఇందులో వేసాను కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా మెంతులు వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పెరుగు, అలాగే కొద్దిగా సోడా ఉప్పు, ఉప్పు, ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసేసి దోసపిండి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. సో ఇలా దోశ పిండి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి అంటే మామూలుగా అట్ల తద్ది రోజు చద్దన్నంతో పాటు ఏం తింటారు, గోంగూర పచ్చడి కదా. అంటే మామూలుగా గోంగూర లేదంటే సొరకాయ, పొట్లకాయ ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. ఈ రోజు నేను కూడా హెల్తీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి అనుకుంటున్నానండి. అందుకే కీరా, బీట్రూట్, క్యారెట్ యాడ్ చేస్తున్నాను. కానీ ఎలా, ఇలా చేస్తే అది ఊతప్ప అవుతుంది కానీ దోశ అవ్వదు కదా. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే వీటన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్ వేసుకొని కలుపుకోవాలి. ముందైతే కీరా,
మీరు ఇలా పీసెస్గా కాదు అనుకుంటే చక్కగా తురిమేసుకున్న ప్రాబ్లం ఉండదు. అలాగే బీట్రూట్ తురుము, అలాగే క్యారెట్ తురుము, కొద్దిగా జీలకర్ర, అలాగే కొంచెం ఉప్పు. ఆల్రెడీ దోసపిండిలో కూడా వేసాం కాబట్టి ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొబ్బరి పాల దోశ అన్నాం కదా, మరి కొబ్బరి పాలు ఉండాలి కదా. పొద్దున్నుంచి ఉపవాసం చేస్తారు కాబట్టి ఈ కొబ్బరి పాలు ఏంటి అంటే అలా గ్యాస్, ఎసిడిటీ వస్తూ ఉంటాయి జనరల్గా ఉపవాసం చేసినప్పుడు, అవన్నీ రాకుండా చూసుకుంటుంది. అందుకే కొబ్బరి పాలు. సో ఇప్పుడు కొబ్బరి పాలు వేస్తున్నాను. మామూలుగా అట్ల తద్ది రోజు చేసే పూజ ఏంటి అంటే మంగళ గౌరీ వ్రతం అండి. మామూలుగా గౌరీదేవికి ఎవరైనా సరే ఎందుకు పూజ చేస్తారు, అది పెళ్ళైన వారైతే భర్త ఆయురారోగ్యాలతో ఉండాలి అని పూజ చేస్తారు. లేదు పెళ్లి కాని ఆడవారైతే మంచి భర్త రావాలి అని పూజ చేస్తారు. అందుకే ఈ అట్ల తద్ది అందరూ సెలబ్రేట్ చేస్తారు. సో ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసి కాసేపు అలా పక్కన పెట్టేస్తే ఏంటంటే ఆ కొబ్బరి పాలు మనం వేసిన బీట్రూట్ క్యారెట్లోకి బాగా పడతాయి అన్నమాట. అందుకని అది 2 నిమిషాలు నేను అలా పక్కన పెడతాను. సో ఇదంతా చక్కగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దోశలు వేసుకోవాలి, అదొకటే వెయిటింగ్ అనమాట. సో ఇప్పుడు నేను అది కూడా వేసేస్తాను. ముందు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అది కొంచెం వేడవ్వాలి. మామూలుగా అయితే మీకు తెలుసు కదండి, ఇప్పుడు మనం వాయినం ఇచ్చేటప్పుడు అయితే 11 దోశలు లేదంటే 21 దోశలు ఇస్తాం. కానీ గౌరీదేవికి పూజ చేసిన తర్వాత ఏంటి అంటే దోశలతో పాటు కుడుములు కూడా అమ్మవారికి పెడతామన్నమాట. గౌరీదేవికి పూజ అయిపోగానే ఆ తర్వాత మనం వాయినాలు ఇస్తాం. అప్పుడు కూడా మనం వాయినాలు ఇచ్చే వారిని గౌరీదేవిగా అనుకొని అప్పుడు ఇస్తాం. సో మామూలుగా అయితే 11 దోశలు అంటే చిన్న చిన్న వేస్తారు. సో ఇలా దోశ వేసిన తర్వాత దాని మీద నుంచి ఇది ఇలా 2 వైపులా కాల్చుకొని పెట్టుకోవాలండి. మనం కాల్చుకొని పెట్టేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఇది 2 వైపులా చక్కగా కాలింది. మరి గౌరీదేవికి మనం 6 నైవేద్యంగా పెడతాం కాబట్టి ఇప్పుడు నేను 6 దోశలు వేసేస్తాను. అయిపోయిందండి 6వది. ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేయడమే. చూస్తున్నారు కదా, కొబ్బరి పాల దోశలు 6ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటా. మామూలుగా కూడా అంటే జనరల్ గా చేసిన దోశలు అంత సైజులో చేయం కదా, కొంచెం చిన్న చిన్నగా చేస్తా. అందుకే నేను కూడా డిఫరెంట్ సైజెస్ లో చేశాను. కొబ్బరి పాల దోశలు రెడీ అయిపోయాయి అట్ల తద్ది స్పెషల్ గా. ఇక మీరు చేసుకోవడం ఒక్కటే ఆలస్యం అండి. మరి మీరేం చేస్తారు అంటే కొబ్బరి పాల దోశలకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. కొబ్బరి పాల దోశకి కావలసిన పదార్థాలు: రైస్ 1 కప్పు, మినప్పప్పు 1/2 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, కీరా 1/2 కప్పు, బీట్రూట్ తురుము
పావు కప్పు, జీరా అర టేబుల్ స్పూన్, మెంతులు అర టేబుల్ స్పూన్, పెరుగు అర కప్పు, సోడా ఉప్పు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. కొబ్బరి పాల దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో నానపెట్టుకున్న మినపప్పు, బియ్యం, మెంతులు, పెరుగు, సోడా ఉప్పు వేసి మిక్సీ పట్టి దోశ బ్యాటర్ ని రెడీ చేసుకోవాలి. మరొక బౌల్లో కీరా, బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, జీరా, ఉప్పు, కొబ్బరి పాలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దోశ బ్యాటర్ ని ఒక బౌల్ లోకి తీసుకొని పాన్ పై నూనె వేసి బ్యాటర్ ని దోశలా వేసుకొని పైనుంచి కొబ్బరి పాలు, కీరా మిశ్రమాన్ని సమానంగా పరుచుకొని నూనె వేసుకొని కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి పాల దోశ రెడీ. కొబ్బరి పాల దోశలకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదండి. మరి వీటిని ఈవినింగ్ మీరు చేసుకొని చక్కగా గౌరీదేవికి పెట్టి ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరికీ పంచిపెట్టండి. అండ్ అలాగే మీకు తెలుసు కదా, ఇచ్చినమ్మ వాయనం అని మీరంటే ఇవి ఇచ్చేటప్పుడు వాళ్ళు పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్తారు. ఐడియా ఉండే ఉంటుంది మీకు కూడా. అలా ఇచ్చేసి అందరూ కలిసి కూర్చొని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మరి అట్ల తద్ది అంటే మామూలుగా పూజ చేసుకోవడమే కాదుండే, ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళు బిజీ లైఫ్ లో ఉంటూ ఉంటారు. పక్కన ఉన్న వాళ్ళని పలకరించడానికి కూడా టైం ఉండదు. అలా ఈ ఒక్క రోజున కనీసం అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కలిసి హ్యాపీగా ఒక రోజు స్పెండ్ చేస్తారు అనే ఉద్దేశంతో కూడా ఇలాంటి పండుగలన్నీ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక్కరు ఏదో హడావుడిలో ఇంట్లో ఒక్కరికి ఇద్దరికి పెట్టకుండా మీకు వీలైనంత మందిని ఇన్వైట్ చేయండి, బాగుంటుంది. మరి ఇప్పుడు నేనైతే కొబ్బరి పాల దోశల్ని టేస్ట్ చేసేస్తాను. బాగున్నాయండి, చాలా సాఫ్ట్ గా, చాలా చక్కగా, చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ బీట్రూట్, క్యారెట్ ఇవి కూడా వేసాం కాబట్టి ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అయింది. మరి ఈ అట్ల తద్ది రోజున రెగ్యులర్ గా చేసి అట్లు కాకుండా ఈ కొబ్బరి పాల అట్లు చేశారనుకోండి ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ వేసాం కదా, హెల్త్ వైజ్ గా కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అలాగే ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో నెక్స్ట్ నేను చూపించబోతోంది ఏంటి అంటే నువ్వుల పొడి. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను చూపించేస్తాను, మీరు కూడా చూసి ఫాలో అవ్వండి. నువ్వుల పొడి దానికోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టేసి అది ఆన్ చేయాలి. మామూలుగా అట్ల తద్ది ఎప్పుడు జరుపుకుంటాము అంటే ఆశ్వయుజ మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమి నాడు. అంటే అదేంటి, వర్షాకాలం చివర్లో లేదంటే శీతాకాలం మొదట్లో వస్తుంది కదా, అందుకే గోంగూర ఇలాంటివన్నీ వాడాలి అని చెప్తారు చద్దన్నంలో. ఎందుకు చెప్పండి, తెలుసా? నాకైతే తెలుసు, నాకు తెలిసి మీకు తెలిసి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. సరే, ఇప్పుడైతే ఇందులో కొద్దిగా ఆయిల్ వేసాను. ఎందుకు అంటే గోంగూర ఇలాంటివి తినాలి అని చెప్పేది. ఈ వర్షాకాలం అయిపోయి శీతాకాలం వచ్చినప్పుడు ఈ మూమెంట్ లో ఏంటి అంటే ఎక్కువ వర్షాలు పడడం వల్ల దోమలు ఇవన్నీ ఎక్కువైపోయి మనకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు జలుబులు ఇలాంటివన్నీ ఎక్కువ చేస్తూ ఉంటాయి కదా, అందుకని అన్నమాట. గోంగూర ఏంటి అంటే కొంచెం బాడీలో వేడిని రైజ్ చేస్తుంది. సో దానివల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. ఈ జలుబులు, ఇన్ఫెక్షన్స్ అన్నిటి నుంచి అది కాపాడుతుంది. కాబట్టి మనకి చద్దన్నం, గోంగూర పచ్చడి తినమని చెప్తారు. సరే, ఇప్పుడు ఇందులో వెల్లుల్లి వేస్తున్నాను. ఈ వెల్లుల్లి కొంచెం వేగుతుంటే అప్పుడు మనం మిరియాలు వేసుకోవాలి. ఈ నువ్వుల పొడి కూడా అందుకే నేను మీకు ఇవాళ చూపిస్తున్నాను. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని మీరు జాగ్రత్తగా చూసారంటే అర్థమైపోతుంది. ఇప్పుడు ఇందులో మిరియాలు, అలాగే ఇప్పుడు జీలకర్ర, ఇప్పుడు ఇందులో నేను వామ్ వేస్తున్నాను. మామూలుగా కూడా వామ్ ఈ టైంలో అంటే ఈ వింటర్ సీజన్స్ లో ఎక్కువగా తీసుకోవాలండి. మీరు రెగ్యులర్ గా అంటే వారానికి ఒక 2-3 రోజులు కొంచెం నీళ్ళలో వేసి మరిగించి ఆ వాటర్ తాగాలి. చిన్నపిల్లలకు కూడా పట్టాలి. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు,
సరిపోతాయి. అలాగే నువ్వులు, ఇవి వేగుతున్నాయి కదా. ఇప్పుడు నేను ఇందులో ఏం వేసుకుంటున్నాను అంటే ధనియాలు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా పచ్చిశనగపప్పు, అలాగే మినప్పప్పు, వీటితో పాటుగా కొద్దిగా ఉప్పు. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా బాగా కలిపేసుకొని వేగనివ్వాలి. అట్ల తద్ది రోజు నిజంగా ఇల్లులన్నీ కలకల్లాడుతూ ఉంటాయి. ఎందుకు అంటే చక్కగా పూలమాలలతో అలంకరిస్తారు. అండ్ అలాగే ఆడపిల్లలందరూ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి అంటే పెళ్లి కాని వాళ్ళందరూ చక్కగా హాఫ్ సారీస్ అవన్నీ వేసుకొని గోరింటాకు పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఎంత కలకల్లాడుతూ ఉంటుందో కదా. నాకైతే చాలా ఇష్టం ఈ పండుగ. మరి మీరు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అలాగే? ఇవి యాక్చువల్లీ పొడి కదండి మనం చేసేది, బాగా వేగితేనే పొడి కరెక్ట్ గా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. ఈ టైంలో నేను బాగా వేయించేసాను అండ్ చల్లారి పెట్టేశాను కూడా. ఏంటంటే అంత పెద్ద బ్రేక్ తీసేసుకున్నారు మీరు. సరే, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే మిక్సీ జార్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేసి పొడి చేసేస్తాను. మామూలుగా గౌరీదేవికి ఈ రోజు మనం ఏంటి అట్లు పెడతాం కదా నివేదనగా, అందుకనే ముఖ్యంగా అట్ల తద్ది అంటారు. అండ్ దీన్ని గోరింటాకు పండుగ అని కూడా అంటారండి. అలాగే ఉయ్యాల పండుగ అని కూడా అంటారు. ఎందుకంటారు మరి? ఈరోజు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, పెళ్ళైన ఆడవాళ్ళు, పెళ్లి కాని ఆడపిల్లలు అందరూ కూడా ఉయ్యాల ఊగుతారు కదా, అందుకని. సరిపోతుంది. ఇప్పుడు నేను వెళ్ళి మిక్సీ పట్టేసి పొడి చేసేస్తాను. చూస్తున్నారు కదా, ఇలా అయితే సరిపోతుంది పొడి. సరే, ఇప్పుడు నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేసుకుంటాను. ఈ పండుగలో ఆడవాళ్ళతో పాటు ఆడపిల్లల్ని కూడా అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేయడంలో కూడా ఒక మంచి ఇది ఉందండి. రీజన్ ఏంటి అంటే మామూలుగా పెళ్ళైన ఆడవాళ్ళు గౌరీదేవి వ్రతం చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళతో పాటు చుట్టూ గోరింటాకని ఉయ్యాలని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ పాలు పంచుకుంటారు కదా. సో గౌరీదేవి అనుగ్రహం పూజ చేసిన వాళ్ళ మీదే కాకుండా ఈ పండుగలో పాలు పంచుకున్న వాళ్ళ మీద కూడా ఉంటుందన్నమాట. అందుకనే చిన్నపిల్లల దగ్గర నుంచి అందరినీ కూడా ఇలా ఉయ్యాల గోరింటాకు అంటే చక్కగా అందరూ అట్రాక్ట్ అవుతారు కదా. అలా అందరికీ అనుగ్రహం కలగాలి అని చెప్పి ఇది పెట్టారనమాట. చూస్తున్నారు కదండి, నువ్వుల పొడి రెడీ అయిపోయింది. ఎంచక్కా ఈ రోజు గౌరీదేవికి పూజ చేసి అట్ల తద్ది నోము కథ ఉంటుంది కదా, అది చదువుకొని అక్షంతులు వేసుకొని గౌరీదేవికి నివేదన చేసిన తర్వాత వాయినాలు ఇచ్చేసి అప్పుడు ఈ రోజు నేను చూపించిన కొబ్బరి పాల దోశలు అలాగే నువ్వుల పొడి ఎంచక్కా మీ చుట్టూ అందరితో కూర్చొని తిన్నారనుకోండి, ఎంత బాగుంటుంది. మరి తినాలి అంటే నువ్వుల పొడి చేసుకునే విధానం కూడా తెలియాలి కదా. అందుకే నువ్వుల పొడి చేసుకోవడానికి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మరొకసారి చూడండి. నువ్వుల పొడికి కావలసిన పదార్థాలు: నువ్వులు 1 కప్పు, పచ్చిశనగపప్పు 1/2 కప్పు, మినప్పప్పు 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు
1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 7, వెల్లుల్లి 5, ఉప్పు తగినంత, నూనె 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1/2 టేబుల్ స్పూన్, వాము 1/2 టేబుల్ స్పూన్. నువ్వుల పొడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి అందులో నూనె వేసుకొని వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర, వాము వేసి ఒకసారి వేయించుకోవాలి. ఆ తరువాత ఎండుమిర్చి, నువ్వులు, ధనియాలు, పచ్చిపప్పు, మినపప్పు, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. మిశ్రమం కొంచెం చల్లారిన తరువాత మిక్సీ పట్టి పొడిలా చేసుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే నువ్వుల పొడి రెడీ. నువ్వుల పొడికి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్. ఇది ఇలా కాదు కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా కూడా బాగుంటుంది అనుకోండి. బాగుందండి, అన్ని బాగా సరిపోయాయి. అండ్ కొంచెం అక్కడక్కడ పప్పులు బాగా వేయించాం కదా, ఆ క్రంచీనెస్ బాగా తెలుస్తుంది. నాకైతే బాగా నచ్చింది. మరి మీరు కూడా ఈరోజు ఎలాగో దోశలు చేస్తారు, వాటిలో నంచుకోవడానికంటూ ఇది ఈజీగా అయిపోయే ప్రాసెస్ కాబట్టి ఇది చేశారనుకోండి, ఎలాగో మీ ఇంటికి చాలా మంది వస్తారు కాబట్టి వాళ్ళందరికీ హ్యాపీగా పెట్టేయచ్చు. అండ్ మరొకసారి ఈ రోజు అట్ల తద్ది స్పెషల్ గా నేను చూపించిన కొబ్బరిపాల దోశలు నువ్వుల పొడి చూడాలి అనుకుంటే వెంటనే యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో చూడండి. www.facebook.com/ETV అభిరుచి అని టైప్ చేస్తే ఈటీవీ అభిరుచి ఛానల్ ఫేస్బుక్ పేజ్ వచ్చేస్తుంది. అక్కడ మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని ఉంటాయి, హ్యాపీగా చూసేయచ్చు. లేదు యూట్యూబ్ లో చూడాలి అనుకుంటే www.youtube.com/ETV అభిరుచి అని టైప్ చేయండి. ఈటీవీ అభిరుచి యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తుంది. అక్కడ కూడా బోలెడన్ని వీడియోస్ ఉంటాయి మన బ్రేక్ఫాస్ట్ లో చేసిన ప్రతి ఒక్క ఐటమ్ ది, తప్పకుండా చూడండి. అండ్ ఈ రోజు అయితే అట్ల తద్ది కదా, మరి అందుకే ఈ కొబ్బరిపాల దోశలు మాత్రం ఖచ్చితంగా చేసుకోండి, అందరికీ పెట్టండి. అలాగే గౌరీదేవి పూజ చేసినప్పుడు కూడా చక్కగా ఈ దోశలు నివేదనగా పెట్టారు అనుకోండి, అమ్మవారు ఖుషి అయిపోతుంది, మీరు మీ చుట్టుపక్కల వచ్చిన వాళ్ళు కూడా చక్కగా ఖుషి అయిపోతారు. సో ఈ రోజు ఖచ్చితంగా చేసుకోండి. అండ్ మరొకసారి ఈటీవీ అభిరుచి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా అట్ల తద్ది శుభాకాంక్షలు. నమస్కారం.